మా అక్క పడతానని చూసి మా అమ్మ అయితే కోపంగా ఉందండి. చూడండి ఏం చేస్తుందో, అన్ని గిన్నెలు వదిలేసి ఒక గిన్నె మాత్రం తోముతుంది. తర్వాత తోముతానమ్మా, ముందు చేపలు చేస్తాను, చేపలు పాడైపోతాయి అని అంటుంది. కాదే అవన్నీ మసిగిల్లు ఇచ్చినదంటే ఒకటి తోముతా, అవన్నీ చేయకపోయింది. అందుకనే పెద్దక్కలు అంత పెద్దక్క ఇప్పుడే బట్టలు జాడుతుంది. జాడి చదువుతుంది, నీళ్ళు కూడా నీళ్ళు కలాలి. అందుకనే అందులో 2 చేపలు ఉన్నాయి, అవి 2 వరకు నేను కూర వండుదామని ఇది ఒకటి రుద్దుతున్నా. మా అమ్మకేం కోపం వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంటిలో బాధ సరిపోద్దా. నేను వండుకుంటున్నా ముందు 2 మట కుడుతున్నా ఏంటి వచ్చింది వాటి కోసం గిన్నె కడుగుతున్నా. ఫ్రెండ్స్ గిన్నె అయితే మొత్తం ఉద్దేశం నేను కడగాలి తిని. ఇంకా ఆడికి బాబాయ్ నీళ్ళు ఎత్తురా, అది కూడా నేను తేవాలా లేవు కొద్దిగా అందుకే మస్తు 2 చేతులు అందుకు ఒక డబ్బాతో నీళ్ళు కిక్కి అనకపోతే నువ్వు అందుకోవచ్చు కదా. పొద్దున్న కడుక్కున్నావా? ఇప్పుడు దాకా కడుక్కోలేదు. కానీ లేట్ అవుతుంది. పట్టుకోండి. కదండి ఆ షర్ట్ రంగు పేరుతుంది, అదే షాపు నాకు అంటుకున్నాను మొత్తానికి. కడుక్కుంటే వదలు మంచి కడుక్కున్నా, ఇలా బాగా కడుక్కున్నా వదిలి మా బుజ్జి పోతే అవసరం కడుక్కుంటున్నా అనమాట. నాకైతే కడుక్కుంటూ వచ్చింది. బాగా రుద్దుకోవాలి, సబ్బు ఇలా బాగా రుద్దుకొని సబ్బు పొయ్యాక నీటిలో కడుక్కోవాలి. అప్పుడు అవి పోతాయి అన్నమాట, ఆ సబ్బులో కలిసిపోతాయి. అది మీరు కూడా నచ్చితే మా కామెంట్ చేయండి. మీరు మట్ట గుర్తు చూపిరా ఓకేనా? మట్ట గుర్తు చూపిరా చూపిస్తా. ఎందుకు నువ్వు మొత్తం మనకి రెడీ అయిపోయింది. ఇంకా మనం వెళ్ళి మన చేపలు చేసుకుందాం. ప్లీజ్ లైక్ చేయండి. పొద్దున నంగు పూస అన్నాం కదా, ఇదే నంగు పేర్చిన నంగు. దీని పూస ఇల్లే అండి, అందుకే పూస ఫ్రీ మాకు అంటుకుంటున్నాయి. అందుకే మేము కడుక్కున్నాం. మట్ట గోస చూపుతాను దానికి. మట్ట గోస ఫ్రెండ్స్ ఇగోండి ఇవన్నీ చేపలు తీసుకొచ్చాడు మా అన్నయ్య అయితే. మా అన్నయ్య అయితే ఈసారి చేపలు తీసుకెళ్ళి మొత్తం మాకే ఇచ్చేసాడు. ఇగో ఫ్రెండ్స్ ఇది ఎండిపోయింది, ఇదైతే బతికే ఉంది. ఈ 2 మట్ట కొడుతుందన్నమాట. ఈ చేపలు 2 కోసం నేను గిన్నె కూర్చాను. ఇవన్నీ మా అక్క అయితే చేసుకుంటాను. కొన్ని అయితే పట్టుకునే ఉన్నాను తల్లి. భయపడుతుంది ఫ్రెండ్స్ మా పాప బతికిన చేపలు తీసి. ఇవన్నీ చచ్చిపోయినాయి అన్నమాట, కొన్ని అయితే ఉబ్బిపోయినాయి. ఇదిగోండి ఇలా ఉబ్బినాయన్నమాట. ఇవన్నీ మనం చేయలేము కాబట్టి మనం 2 అయితే కూర కట్ చేసుకున్నాం. ఈ 2 కట్ చేసి శుభ్రంగా తోమేసి కూర అయితే వండేసుకున్నాం. నీళ్ళు కూడా ఫ్రెండ్స్ ఇవి కట్ చేసి నీళ్ళు కలాలి ముఖ్యంగా. ఇదిగోండి రాయి అయితే తెచ్చుకొని చూడండి చక్క రుద్రానికి చేపని. ముందుగా అయితే తాకు కట్ చేసుకోవాలి. చేప మట్ట గురుసునే కట్ చేసేది. దీని పేరు మట్ట గురుసు. నాకు మాత్రం పట్టుకొస్తుంది భయం అండి. ఎప్పుడు పట్టుకోలే కదా, పట్టుకుంటే భయపడండి. ఇప్పుడు పట్టుకోలే కదా భయం అండి. ఫ్రెండ్స్ నీళ్ళు మొత్తం ఖాళీ అయిపోయాక వాటర్ కదా వెళ్తున్నాం. ఇంకా మా పెద్దక్క అయితే మాత్రం బట్టలు జాడిచ్చేసేసి ఇంకా చేపల కాడ అయితే కూర్చుంది. చెట్టు కింద వచ్చి కూర్చుందండి. అక్కడైతే ఇంటికి బాగా దగ్గర అవుతుంది కదా, పాములు వచ్చే అవకాశం ఉందని నీళ్ళకైతే బయలుదేరిపోతున్నాం. ఇప్పుడైతే మాత్రానికి నేను మా అక్క మా పాప వెళ్తున్నామండి. ఈ రిక్షా అయితే నేనైతే నెట్టలేకపోతున్నాను, మా పాప సాయం అయితే చేస్తుంది. ఇంక ఇది ఉంది కదండి, దీని పేరైతే స్మైలీ అని పెట్టేసాం. ఇదైతే తోకలాగా మాకు తోడొస్తూ ఉంటుంది, కానీ చేసేది ఏమి లేదు. అది చూడండి ఎలా వస్తుందా.
అక్క అక్క వెళ్ళేస్తాం. ఫ్రెండ్స్ మా అక్క కన్నా అలా ఎందుకుందంటే కందిరిక కుట్టిందండి, అందుకని మా అక్క కన్నా అలాగ అయిపోయింది. మా అక్కకి తర్వాత చెప్తామండి ఆ కథ. ఫ్రెండ్స్ మా అక్క కన్నుకి కందిరిక కుట్టింది, అందుకని అలాగ అయింది. గుణగాకు తెచ్చి రాస్తే వాపు తగ్గిపోద్దంట. అయితే నిన్నటి నుంచి రాస్తుంది. ఇగోండి వాపు అయితే బాగా తగ్గింది, బాగానే చాలా ఎక్కువ వాచిందండి, ఇప్పుడు పర్లేదు. అక్క చూడు అగోండి చేప అయితే చేసేస్తుంది. శుభ్రం చేయవా మరి? ఎండబెడతావా? ఆహా, చిత్తు తీస్తుందంటండి, తోమదంట. చిత్తు అయితే తీస్తుంది. ఇగోండి ఇలాగా చాలాసార్లు మా వీడియోలో ఈ పద్ధతి అయితే పెట్టాము మేము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మా అక్క అయితే మాత్రానికి చితుకులు అయితే అందులో అయితే వేసేస్తుంది. పొయ్యి అయితే అంటిస్తుందండి. కట్లు పొయ్యి, ఇది ఇనప పొయ్యి కానీ కట్లు పొయ్యి అన్నమాట. చూడండి కవర్ని చూడండి ఎలా కుక్కుతుందో. అంటుకుంటుందా అక్క? నువ్వేం చెప్తున్నావు? గుడ్లు అలా పెట్టి డబ్బాల మీద అవి జారి పడితే ఇంకేమైనా ఉందా అండి? అవును, పగిలిపోతే తినడానికి కూడా పడికిరావు. ఫ్రెండ్స్ నిన్న చెప్పాం కదా అక్కడ పొయ్యి చెట్టు కింద పొయ్యి పెట్టాము అని. ఏం లేదండి, ఇదిగోండి ఇలాగన్నమాట పొయ్యి. ఇది ఇనప బకెట్ పొయ్యి అన్నమాట. పెయింటింగ్ బకెట్ ఉంటుంది కదండి, అది ఇలా పొయ్యిగా అయితే తయారు చేసేసాము. కానీ ఇది తేలికగా ఉండడం వల్ల కదులుతుందండి, అందుకనే రాళ్ళతోటి ఇలాగైతే ఆనిచ్చి దీని మీద అయితే గిన్నె పెట్టి అయితే వండుతున్నాం అన్నమాట. ఇదేనండి చెట్టు కాడ మేము సెట్ చేసిన పొయ్యి అయితే. పచ్చిమిరపకాయలు అయితే మా అక్క అయితే కోసేస్తుంది. ఇదిగోండి ఇందులోనే వేసేస్తుందంట. ఏ అమ్మ ఎప్పుడు పెట్టేలాగే వండుతున్నావా? మట్టగురుస పులుసు అయితే చేసేస్తుందంట. వంకాయ పులుసు. ఫ్రెండ్స్ మా అక్క అవి మట్టగురుసలు కావంటుంది, కొరమేళ్ళు అంటుంది. మీకు ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే మట్టగురుసలు అనుకుంటున్నాను వాటిని. ఇంకెంతసేపు అక్క అంటించేది పొయ్యా? చిన్నగా అంటుకుంటుందండి. ఈ పొయ్యి అయితే మాత్రానికి మంట బాగా అంటుకుంటే మాత్రానికి గ్యాస్ కూడా అవసరం లేదు, అంతలాగా మండుతుంది అన్నమాట. అలాగే ఇది 2 పొయ్యిలు ఉన్న పొయ్యి అన్నమాట. చిన్న గిన్నె పెట్టుకోవాలంటే చిన్న గిన్నె పెట్టుకోవచ్చు, అలాగే పెద్ద గిన్నె పెట్టుకోవాలనుకుంటే పెద్ద గిన్నె కూడా పెట్టుకోవచ్చు. ఆరిపోయిందా ఈ ఏటికి మంట? ఇవ్వ నువ్వు మా అక్క ఒక రోజు వెళ్తే ఒక రోజు మానేస్తుందండి. ఏమి లేదండి, కాకరకాయలు తెచ్చారు. కాకరకాయలు వండితే కాదండి, కాకరకాయలు కోసింది. కొయ్యటం వల్ల ఆ గింజల్ని గోరుతోటి తీసిందంట. ఆ గోరేమో గింజలు అందులోకి వెళ్ళిపోయి ఏలేమో దెబ్బతింది. అయితే పత్తి కూడా గుచ్చుకుపోతుందంట. అయినా సరే వెళ్ళింది, కానీ ఇప్పుడు వల్ల కావట్లేదు. ఒంట్లో బాగా కాదు, వేలికి గాయం అవ్వడం వల్ల మానేసింది మా అక్క. ఎందుకంటే ఆ బొట్టన వేలు ఉంటేనే కదా తీయగలరు, లేకపోతే లేదు కదా, అందుకని. రేపు వెళ్ళిద్దంట. ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. ఇదిగోండి మా అక్క చిన్ని చిటుకులు అయితే పెడుతుంది. మా పాప అయితే మా తనకి గుడ్లు అయితే అటు ఇటు వేసేసుకొని అయితే ఆట అయితే ఆడేస్తుంది. బట్టలు అయితే ఉతికి జారీ చేసి ఆరేశారు. చేపలు అయితే చేసేసి ఉప్పేసేసి ఇలా ఊరబెట్టేశారు అనమాట. మా కీంగడు అయితే మాత్రానికి నీళ్ళ బిందులు కాడైతే ఇలాగైతే దొరుకుతున్నాడు. ఇదిగోండి నీళ్ళైతే తీసుకొచ్చేసాము. మళ్ళీ రేపే ఫ్రెండ్స్ నీళ్ళకైతే. ఫ్రెండ్స్ ఇప్పటికైతే పొయ్యి అయితే మండుకుందన్నమాట, అంటుకుంది. ఇంకా చూడండి చిన్న మంట వస్తుంది కదా, తర్వాత చూడండి చాలా పెద్ద మంట అయితే వస్తుంది. మా అక్క అయితే మాత్రం కూరకైతే అన్నీ సిద్ధం చేసేసుకుంటుంది. ఫ్రెండ్స్ కూరలో అయితే మాత్రం నూనె అయితే పోస్తుంది. కొద్దిగా పోసుకో, చాలే. వేసుకో, కొంచెం వేసుకో. పసుపు ఉంటుందని
వేసుకో. సరిపెద్ద కారం 2 కాయలు కోసే పచ్చడిగలు కాబట్టి చూడు. 2 కాయలు ఏమైనా అంటున్నాయి ఏంటి నీకు? అంతొద్దు, ఇంకొంచెం తీసేసి. నీసు కూరకి కారమే రుచి, కానీ ఏంటంటారు మా పాప కారం తినదుగా ఫ్రెండ్స్, అందుకే తక్కువ వేస్తాం. మనం ఆల్రెడీ చేపల్లో ఉప్పు ఎక్కువ వేసాం, ఎందుకంటే నేను వాటర్ తాగడం లేదు కాబట్టి, అందుకని తక్కువ వేసుకుంటున్నా. ముక్కలు ఉప్పు పట్టిద్ది కాబట్టి సరిపెద్దగా చాలా పెద్ద రుచి చూసి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని ఇలా కలబెట్టేస్తున్నా ఇలాగా. మా అమ్మ చేసేటప్పుడు చూస్తాను, ఎప్పుడు చేయను. ఇలా అయితే మొదటిసారి చేపల కూర వండుతాను ఇంట్లో. కన్నుకి తప్పదు ఫ్రెండ్స్, అదేంటంటారు ఆ ఏగ పేరేంటి? కంద్రీగ. కంద్రీగానా? గురుపుగా పుట్టేసింది మా అక్కని. వాడు పడిపోయింది కింద. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చెప్పానుగా పొయ్యి దగదగా అని మండిపోద్దని. ఇదిగోండి ఎలా మండుతుందో పొయ్యి అయితే. అక్క గునిగాకు రాసుకున్నాక ఇప్పుడు పర్లేదా నొప్పి? మా అక్క వాళ్ళు చేనికి వెళ్తున్నారు కదండి, అక్కడ మా అక్కకి ఒకసారి కందిరిగా కుట్టిందనగా చేనికి వెళ్ళి వస్తుంటే అక్కడ గునిగాకు రాశారంట వాళ్ళు, పక్కన తోటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. మాకు ఇప్పటిదాకా తెలియదు కందిరికి కొడితే గునిగాకు రాస్తే తగ్గిద్దని, అప్పుడు తగ్గింది. బియ్యం కడికి రావాలా ఫ్రెండ్స్? వెనక ఒక పొయ్యి కనబడుతుందిగా, అదేది బోసిపోయింది, అది రాలేదు కదా, ఇంకా అది వాడట్లే అన్నమాట. అది బాగా పొగ వస్తుందండి, అందుకే దాన్ని పక్కన పెట్టేసాం మేము. ఇది పర్లేదు, పొగ అయితే రావట్లేదు. అన్నం కుండ అయితే పొయ్యి మీద పెట్టాక చూపిస్తాము. ఇంకొకటి ఉందా మరి? ఇంకో 3 ఉన్నాయంట. డబ్బులు ఉండదు అక్క కొనాలంటే. ఇదిగోండి ఫ్రెండ్స్, కూర అయితే పొయ్యి మీద అయితే పెట్టేసింది. ఇంకేం కోస్తున్నావు? ఓ మట్ట కూరసా, వంకాయల కూర. ఇదిగోండి ఫ్రెండ్స్, కూరలో అయితే వంకాయలు అయితే వేసేసింది. ఒక్కొక్కటిగా వేస్తుంది, ఇది నెమ్మదిగా కోస్తుంది వంకాయలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పొయ్యి అయితే ఇలా దగదగా మండిపోతుంది అన్నమాట. అన్నం కొండ అయితే పెట్టేసింది మా అక్క. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మాత్రానికి కూర అయితే తిప్పేస్తుంది. నేను అక్కడ ఇక్కడ ఎందుకు చూపిస్తున్నా అంటే ఫ్రెండ్స్, 2 పొయ్యిలు ఒకేసారి మంటేస్తున్నారు కదా, అందుకని. ఎడుతో అయితే కలపెట్టకూడదు, కానీ నాకు రావట్లేదు కాబట్టి ఇలా చేస్తుంది. ఇలా కలబెడతా. ఇంకా చాలే కలిపింది, ముక్క ఇడిపోయింది. ఇప్పుడైతే మాత్రానికి చీకటి పడిపోయింది. మా అక్క అయితే మాత్రానికి చింతపండు పులుసు అయితే పోస్తుందంట కూరలో. వంకాయ అయితే మాత్రానికి ఉడికిపోయిందండి, మగ్గిపోయింది అనమాట. పులుపు సరిపోయిద్దా? సరిపోయింది. ఇంకా పోస్తావా నీళ్ళు? కొద్దిగా వాటర్ పోస్తా. కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు. ఆల్రెడీ పొద్దున వండిన కూర అయితే ఉందండి, ఇంక ఈ కూర అయితే సరిపోయిద్ది అందరికి. పులుసు ఎందుకు పెట్టంటే కొద్దిగా మగ్గాలి కాబట్టి కూర, అందుకని పులుసు పెట్టాను. కేజీ వంకాయలు అయితే పొద్దున వండేసాము, ఇంకా 1/4 కేజీ వంకాయలు తీసుకొచ్చి ఇట్లా కలిపేసాం అన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే అల్లం మసాలా వేస్తుంది, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నమాట. అయ్యి పడిందా? కాలట్లే? కాలదు. మసాలా వేసాక కూర అయితే తిప్పేసి ఇంకా కలిపి పెట్టేసి ఇంకా పెట్టేసిందండి మా అక్క అయితే. ఫ్రెండ్స్, చేపల ఫ్రై అయితే వీడియో పెడదాం అనుకున్నా, కానీ వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. వీడియో పెట్టాము, ఆన్ చేసాం అనుకున్నాం, ఆ చీకట్లో చూసుకోలేదు, అదేమో మిస్ అయిపోయింది. అంటే పోయింది మాట తీయలేదు, వీడియో ప్లే అయింది అనుకుంటే ఆన్ కాలేదు. ప్లీజ్ ఏమనుకోకండి.